బాణాలు వదలకముందే దుర్యోధనుడు మాటలతో యుద్ధం మొదలుపెట్టాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: గురువర్య, పాండవుల సైన్యాన్ని చూడండి, ఎంతో వ్యూహబద్ధంగా అమర్చబడి ఉంది. దాన్ని అమర్చింది మరెవరో కాదు, మీ శిష్యుడు మరియు ద్రుపద పుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు. ఇక్కడ దృష్టద్యుమ్నుడిని ద్రుపద పుత్రుడు అని ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనక ఒక పాత గాయం దాగి ఉంది. చిన్నప్పుడు ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి అవమానించాడు. దానికి ప్రతీకారంగా ద్రోణుడు తర్వాత ద్రుపదునిపై విజయం సాధించాడు. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్న ద్రుపదుడు యజ్ఞం చేసి ద్రోణాచార్యుని సంహరించడానికి ఒక పుత్రుడిని పొందాడు. ఆ పుత్రుడే దృష్టద్యుమ్నుడు. అయితే అక్కడితో ఆగలేదు. ఇక్కడే అసలైన ట్విస్ట్. దృష్టద్యుమ్నుడు పుట్టింది ద్రోణాచార్యుని సంహరించడానికి. ఆ విషయం ద్రోణుడికి కూడా తెలుసు. అయితే దృష్టద్యుమ్నుడు ధనుర్విద్యను నేర్చుకున్నది ఎక్కడో తెలుసా? అది కూడా ద్రోణాచార్యుని దగ్గరే. ఇప్పుడు అదే దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడికి ఎదురుగా పాండవుల సేనాధిపతిగా నిలబడి ఉన్నాడు. ఈ విషయాన్ని దుర్యోధనుడు కావాలనే తన గురువుకి చెప్పి గురువును అప్రమత్తం చేయడమే కాకుండా అతనిలో కోపాన్ని కూడా రగిలించాలని చూస్తున్నాడు. అప్పుడే కదా యుద్ధంలో తన పూర్తి ప్రతాపాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత కురుక్షేత్రంలో ఒకరోజు అశ్వత్థామ అతః అన్న మాట విన్నప్పుడు ద్రోణుడు నిరాయుధుడై ధ్యానంలో కూర్చున్నాడు. ఆ క్షణంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడు నేర్పిన అస్త్రవిద్యతో తన గురువు శిరస్సును ఖండించాడు. ద్రోణుడు నేర్పిన విద్యతోనే ద్రోణుడు మరణించాడు. ఇది మహాభారత గొప్ప విషాదాల్లో ఒకటి. నాకు భగవద్గీత నుంచి సైడ్ ట్రాక్ అయి వీడియో లెంత్ పెంచడం ఇష్టం లేదు. అందుకే ద్రుపద ద్రోణాచార్యుల కథను ఇక్కడ వివరంగా చెప్పట్లేదు. మీకు ఆ కథ పూర్తిగా తెలుసుకోవాలనుంటే చెప్పండి, దానిపై నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం మాత్రం భగవద్గీత మీదనే దృష్టి పెడదాం. జై శ్రీకృష్ణ.